తండేలంటే ఓనరా కాదు సార్, లీడర్. రాజు హాయ్ నమస్తే అందరికీ. సో నాగ చైతన్య గారు అండ్ మన సాయి పల్లవి గారు నటిస్తున్న మూవీ తండేల్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో ట్రైలర్ ఎలా ఉన్నదంటే ఓకే గుడ్, అంటే మరీ లో లేదు మరీ హై అన్నట్టు లేదు, ఓకే గుడ్ బాగుంది. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చి పడేశారు. సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. బన్నీవాసు గారు అల్లు అరవింద్ గారు ప్రెసిడెంట్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా, అంటే మనం ట్రైలర్ చూసిన తర్వాతనే ఫిక్స్ అవ్వద్దు. బట్ నా ఒపీనియన్ ఇది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా అనిపించింది, కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. బట్ ఈ ట్రైలర్ మాత్రం ఒక ఇద్దరు లవ్ ట్రాక్ మధ్య జరుగుతుంటుంది. నాగ చైతన్య గారు సో అక్కడ పనిచేస్తుంటారు, తండేలు కదా. సో ఆ వెళ్ళే ప్రాసెస్లో అక్కడ ఏమైంది, పాకిస్తాన్కి వెళ్ళి సో అక్కడ ఎందుకు బంధించారు సో అనేది కొన్ని డైలాగ్స్ బాగా అనిపించినాయి. గుడ్, ఓకే. సో ఇంకోటి ఏంటంటే బన్నీవాసు గారు అండ్ అల్లు అరవింద్ గారు కలిసి ఖచ్చితంగా ఒక మంచి కంటెంట్ ఇస్తారు కాబట్టి సో మనం ఫుల్ మూవీ వచ్చిన తర్వాత చూడాలి ఎలాంటి వండర్ క్రియేట్ చేస్తుందో. సో ట్రైలర్ అయితే ఓకే అనిపించింది, సో బాగుంది. బట్ అంత బ్లాక్ బాస్టర్ లేదు, అంత లో లేదు, మీడియం గుడ్. ఇంకా ఏదో కావాలి అన్నట్టు అనిపించింది. ఓవరాల్గా అయితే డైలాగ్స్ బాగున్నాయి. నాకు తెలిసి సాయి పల్లవి గారి కోసం చూడడానికి టికెట్లు తెగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి సాయి పల్లవి గారి డ్యాన్సు తనని చూడడానికి అయితే టికెట్లు తెగుతాయి. సెకండ్ రీజన్ బన్నీవాసు గారు అల్లు అరవింద్ ప్రొజెక్ట్ నుంచి. అండ్ ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి నాగ చైతన్య. సో నాగ చైతన్య అన్న కూడా తన కెరియర్లో ద బెస్ట్ యాక్టింగ్ చేశాడంట దీంట్లో. సో ఖచ్చితంగా నాగ చైతన్య అన్నకైతే ఒక మంచి బ్లాక్ బాస్టర్ అయితే గీతార్స్ నుంచి అయితే పడబోతుంది, బన్నీవాసు గారు ఇవ్వబోతున్నారు. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ రివ్యూ చెప్తాను. ఇది నా రివ్యూ, నేను చూసిన తర్వాత నాకు అనిపించింది. సో ఖచ్చితంగా ఈ సినిమాకి మన బన్నీ అన్న ఫ్యాన్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇది గీతా ఆర్ట్స్ నుంచి బ్యానర్ నుంచి గీతా ఆర్ట్స్ 2 నుంచి వస్తున్న బ్యానర్ కాబట్టి ఖచ్చితంగా మా బన్నీ అన్న ఫ్యాన్స్ అయితే సపోర్ట్ చేస్తాం. సో నాకు అనిపించింది చెప్పాను. సో సినిమా చూసిన తర్వాత మళ్ళీ నాకు తెలిసి పక్కా, అంటే ట్రైలరు నా ఒపీనియన్ చెప్తున్నా ఓకే బాగుంది. బట్ సినిమా మాత్రం ఖచ్చితంగా ఒకవేళ హిట్ టాక్ వస్తే ఖచ్చితంగా 100 కోట్లు నాగ చైతన్య కెరీర్లో ఒక 100 కోట్లు కలెక్ట్ చేసే మూవీ అయితే ఖచ్చితంగా అవుతుంది ఇది, బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే. ఎందుకంటే సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సాంగ్ కోసం చూడ్డానికే వెళ్తారు. చిట్టి తల్లి పాట కోసం అయితే ఇప్పటికీ చాలామంది ఆ సినిమా వస్తుందంటే దానివల్లనే తెలిసింది చాలామందికి. సో ఖచ్చితంగా ఆ సాంగ్ కోసం, ఇంకా వేరే సాంగ్ కోసం చూడడానికి కూడా వెళ్తారు. సో చూడాలి మరి మూవీ ఎలా ఉండబోతుంది అనేది మనకు. 7 సముద్రాల అవతలున్నా ఎత్తుకొని మరీ లాక్కొచ్చి ఇక్కడ పడేస్తాను.